హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. టీజీ లా సెట్ 2026కి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. సిలబస్ ఏంటి, ఏం బుక్స్ కొనాలి, ఎవరు అప్లై చేయాలి, అలాగే మిగిలిన అనాలిసిస్ వీడియో అంతా కూడా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. చాలా ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంది. అలాగే నిన్న మనకు ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. రేపు నుంచి మనము ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఎలా అప్లై చేయాలి, ఏమేం కావాలనేది కూడా రేపు వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఎవరికైనా తెలిస్తే అప్లై చేసేసుకోండి, లేదా ఇంకా టైం ఉంది కాబట్టి స్లోగా మీరు అప్లై చేసుకోవచ్చు. ముందైతే బేసిక్ డీటెయిల్స్ మనం చూద్దాము. ఏమేం కోర్సులు వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు, ఈ విషయాలన్నీ కూడా చూద్దాము. ఇక్కడ 3 ఇయర్స్ ఎల్ఎల్బి, అలాగే 5 ఇయర్స్ ఎల్ఎల్బి, 2 ఇయర్స్ ఎల్ఎల్ఎం, ఈ 3 కోర్సెస్ అనేది మనకు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ 3 ఇయర్స్ 5 ఇయర్స్ ఎవరైతే ఆల్రెడీ చేసి ఉన్నారో వారు 2 ఇయర్స్ ఎల్ఎల్ఎం కి అయితే అప్లై చేసుకోవాలి. ఇది పీజీ కోర్స్ అంటారు. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో, ఇప్పుడు ఎల్ఎల్బి చదువుదాం అనుకుంటున్నారో వాళ్ళు 3 ఇయర్స్ గానీ 5 ఇయర్స్ గానీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 3 ఇయర్స్ ఎల్ఎల్బి అప్లై చేసుకోవాలంటే మనకు 10+2+3 ప్యాటర్న్ లో మనకు రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయి ఉండాలన్నమాట. 10 అంటే 10th, అలాగే 2 అంటే ఇంటర్మీడియట్, అలాగే డిగ్రీ. ఇప్పుడు 4 ఇయర్స్ డిగ్రీ కూడా వస్తుంది. అలాగే బీటెక్, బీఫార్మసీ, ఎంబీబీఎస్ ఇలా 4 or 5 ఇయర్స్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 3 ఇయర్స్ ఎల్ఎల్బికి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో డిగ్రీ కంప్లీట్ చేశారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, ఎల్ఎల్బి చదవచ్చు. కానీ ఆఫ్టర్ ఎల్ఎల్బి బార్ కౌన్సిల్ అయితే ప్రస్తుతానికి ఎన్రోల్మెంట్స్ అయితే చేయట్లేదు. ఎల్ఎల్బి చేస్తాను అనుకున్నట్లయితే చెయ్యండి. అయితే మాక్సిమం అందరూ కూడా లాసెట్ అప్లై చేయండి, కౌన్సిలింగ్ వరకు వెళ్ళండి. ఒకవేళ వాళ్ళు తీసుకున్నట్లయితే తీసుకుందరు, లేకపోతే అక్కడ డ్రాప్ అవ్వచ్చు. రూల్స్ ఏ టైంలో ఎలా మారుతాయనేది తెలియదు కాబట్టి డిస్టెన్స్ వాళ్ళు కూడా ఇప్పుడు అప్లై చేసుకోండి. అలాగే మీకు గ్రాడ్యుయేషన్ లో ఎంత పర్సెంటేజ్ అయి ఉండాలి అని మనం చూస్తే 45% ఓసీబీసీకి, ఓబీసీకి 42%, ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీకి 40% అయితే మార్క్స్ ఉండాలి, పాస్ పర్సెంటేజ్ ఉండాలి. అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే 5 ఇయర్స్ విషయానికి వచ్చేస్తే ఎవరు అప్లై చేసుకోవాలంటే ఇంటర్మీడియట్ లెవెల్లో, అంటే 10th ప్లస్ ఇంటర్ ఎవరైతే చదివి ఉన్నారో, లేదా ఫైనల్ ఇయర్ లో ఉన్నారో, అలాగే ఇక్కడ డిగ్రీ కూడా ఫైనల్ సెమిస్టర్ లో ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి. ఇక్కడ పర్సెంటేజ్ చూస్తే 45%, అలాగే 40% అయితే ఈ విధంగా ఉండడం జరిగింది. ఎవరైతే ఇంటర్మీడియట్ డిస్టెన్స్ లో చేశారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కౌన్సిలింగ్ వరకు వెళ్ళండి, అప్పుడు వాళ్ళు ఏం చెప్తే అది చేయడానికి ఉంటుంది. అలాగే ఎల్ఎల్ఎం కి సంబంధించి అయితే మనకు 3 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్ లో మనకు ఈ పర్సెంటేజ్ ఇస్తే మనకు ఉండాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఎల్ఎల్ఎం కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ 3 కోర్స్ అయితే మనం ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకోవాలి రేపటి నుంచి. అలాగే నెక్స్ట్ స్లైడ్ లో మనం చూస్తే డేట్ అనాలిసిస్ చూద్దాము. ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది, కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, అడ్మిషన్స్ ఎప్పుడు ఉంటాయని మనం చూస్తే ఇక్కడ 2025కి సంబంధించిన స్కెడ్యూల్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫిబ్రవరి 25th మనకు నోటిఫికేషన్ వచ్చింది. ఎగ్జామ్ జూన్ 6th లాస్ట్ ఇయర్ జరగడం జరిగింది. ఈ ఇయర్ లో ఫిబ్రవరి 8th మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మే 18th మనకు లాసెట్ ఎగ్జామ్ అయితే ఉంటుందండి. సో మనకి ఇంచుమించుగా ఒక 2 months ఉంది కాబట్టి కొంచెం త్వరగా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే కీ పేపర్, రిజల్ట్స్, అలాగే కౌన్సిలింగ్ ఈ విధంగా అయితే స్కెడ్యూల్ ఉండడం జరుగుతుంది. 26 లో కూడా మేబీ ఈ విధంగానే స్కెడ్యూల్ అయితే ఉంటుందండి. ఈ స్లైడ్ పాస్ చేసి మీరు చూడొచ్చు 2024-25 ఆ స్కెడ్యూల్స్ అనేవి. తర్వాత ఏ బుక్స్ మనం తీసుకోవాలి అని మనం చూసినట్లయితే మనకు సిలబస్ పేపర్ అనేది ముందుగా ఒకటి డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. తెలుగు లా స్టూడెంట్.in అని చెప్పి నా వెబ్సైట్ ఉంది, అందులో నేను ఆల్రెడీ ఇవ్వడం జరిగింది సిలబస్ అనేది. ఇక్కడ నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సేమ్ ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకి సేమ్ సిలబస్ ఉంటుందండి. మనం ఇక్కడ చూస్తే పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అని చెప్పి 3 పార్ట్లు ఇస్తారు. 120 మార్కులకి మనకు 42 మార్కులు అయితే రావాల్సి ఉంటుంది. క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటారు. ఎస్సీ ఎస్టీ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వారికి ఎన్ని మార్కులు వచ్చినా సరే వాళ్ళు క్వాలిఫై అవుతారు. కాకపోతే ర్యాంక్స్ చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా సరే కొంచెం గట్టిగానే చదవాల్సిందే. ఇక్కడ పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి లో ఇక్కడ 3 సెక్షన్స్ ఉండడం జరిగింది. జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీకి 30 క్వశ్చన్స్ వస్తాయి, 30 మార్క్స్. కరెంట్ అఫైర్స్ కి 30 క్వశ్చన్స్ వస్తాయి, 30 మార్క్స్. యాప్టిట్యూడ్ ఫర్ ద స్టడీ ఆఫ్ ద వచ్చి 60 క్వశ్చన్స్ వస్తాయి, 60 మార్క్స్. ఈ విధంగా ఉంటాయి. దీనికి సంబంధించి సిలబస్ పైన ఈ టాపిక్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఈ టాపిక్స్ ఎక్కడైతే కవర్ చేస్తారో ఆ బుక్స్ మీరు ఏవైనా వాడుకోవచ్చు, ఒకటే వాడాలని చెప్పి అయితే ఏమీ లేదు. జనరల్ గా మనము విజేత కాంపిటీషన్స్ ఎప్పటి నుంచో ఉంది కాబట్టి జనరల్ గా తీసుకుంటారు. అందులోంచి డైరెక్ట్ గా క్వశ్చన్స్ వస్తాయంటే ఎగ్జాక్ట్ గా అయితే క్వశ్చన్స్ రావు. మిగిలినవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ ఎవ్రీ ఇయర్ మారిపోతా ఉంటాయి. సో ఈ విధంగా చేంజ్ అవుతా ఉంటాయి. మనకు క్లాట్ కి సంబంధించిన బుక్స్ కూడా కొన్ని ఉంటాయి. డిస్క్రిప్షన్ లో ఆ క్లాట్ బుక్ కూడా ఇస్తాను, అది కూడా బై చేయొచ్చు. అలాగే ఇక్కడ ఆదిత్య ఎంట్రన్స్ సిరీస్ గానీ, విజేత కాంపిటీషన్స్ గానీ ఈ రెండిట్లో మీరు ఏదైనా తీసుకోవచ్చు. మొత్తానికి ఒక బుక్ అయితే మీరు పెట్టుకోండి, మొత్తం సిలబస్ అంతా కవర్ అయ్యేది. ఒక విజేత కాంపిటీషన్స్ అయినా తీసుకోవచ్చు, ఆదిత్య అని తీసుకోవచ్చు. ఈ రెండు కూడా టోటల్ సిలబస్ కవర్ చేస్తారు. కానీ కరెంట్ అఫైర్స్ అనేది ఏ ఇయర్ ఆ ఇయర్ చేంజ్ అవుతుంది కాబట్టి మీరు మరొక బుక్ అయితే కరెంట్ అఫైర్స్ తీసుకోవాలి. ఆ లింక్స్ కూడా ఇస్తాను, లేదా మీరు ఆఫ్లైన్ స్టోర్స్ లో ఎక్కడైనా సరే తీసుకోవచ్చు. మెయిన్ గా సిలబస్ పేపర్ అనేది మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అంటే కంప్యూటర్ లోనే మన ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సిబిటి అంటారు, ఆన్లైన్ లోనే జరుగుతుంది. క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుందంటే ఆబ్జెక్టివ్ టైప్స్, అంటే ఒక క్వశ్చన్ వస్తుంది, 4 ఆప్షన్స్ అయితే వస్తాయి. అందులో మనం ఒక ఆప్షన్ అనేది చూస్ చేసుకోవాలి. 1 hour 30 minutes అంటే 90 minutes ఎగ్జామ్ అనేది జరగడం
అడగడం జరుగుతుంది. మీడియం ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి తెలుగు ఉంటుంది, ఉర్దూ ఉంటుంది, ఇంగ్లీష్ కూడా ఉంటుంది. మీరు తెలుగులో కావాలనుకున్నట్లయితే తెలుగు ఆప్షన్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు తెలుగు అండ్ ఇంగ్లీష్ పేపర్ అయితే మీకు కంబైన్డ్గా వస్తుంది. అలాగే ఉర్దూలో మీరు రాయాలనుకుంటే ఉర్దూ అండ్ ఇంగ్లీష్ వస్తుంది. కాబట్టి ఏదైనా సరే ఇంగ్లీష్ అనేది కామన్గా అయితే మనకు ఉండడం జరుగుతుంది. మీరు రేపు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో మనకు నెగిటివ్ మార్క్స్ అనేది లేదు. ఇది గొప్ప విషయం అని చెప్పుకోవాలి. ఎన్ని మార్క్స్ మనకు కరెక్ట్ అయితే అన్ని మార్క్స్ వచ్చేస్తే నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. సో కొంచెం కష్టపడితే మంచి ర్యాంక్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ విధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంది. అలాగే బుక్స్ కూడా ఇవి పర్చేస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియచేయండి. అలాగే టాపర్ ఎవరైతే 2024 ఉన్నారో వారి ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. ఆయన స్ట్రాటజీ, బుక్స్, టిప్స్ అండ్ ట్రిక్స్ ఇవన్నీ కూడా ఒకసారి మీరు వీడియో చేస్తే ఈ విధంగా మీరు ప్రిపేర్ అవ్వడానికి ఉంటుంది. ఆ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తే నాకు చూడండి. అలాగే ఏపీకి సంబంధించి కూడా కొన్ని ఇంటర్వ్యూస్ ఉన్నాయి, అవి కూడా లింక్స్ ఇస్తాను. ఖాళీ ఉన్నప్పుడు ఖచ్చితంగా చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. స్ట్రాటజీస్ అనేది ముఖ్యంగా తెలుస్తుంది. తర్వాత మనకు అనాలిసిస్ చూసినట్లయితే ఎంతమంది రిజిస్టర్ అయ్యారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, లాస్ట్ ఇయర్ ఎన్ని సీట్లు ఉన్నాయి, ఇవన్నీ ఇక్కడ చూసినట్లయితే రోజు రోజుకి కూడా కాంపిటీషన్ తెలంగాణలో చాలా ఎక్కువగా ఉంది. లాస్ట్ ఇయర్ 2025లో అయితే 57,715 మంది అయితే రిజిస్టర్ చేసుకున్నారు. అందులో 45,600 మంది అయితే ఎగ్జామ్ రాయడం జరిగింది. అందులో 30,000 అయితే క్వాలిఫైడ్ అవ్వడం అయితే జరిగింది. మనకు ఇక్కడ 3 ఇయర్స్కి వచ్చేటప్పటికి 21,700 మంది, 5 ఇయర్స్ 4,800 మంది, ఎల్ఎల్ఎంకి వచ్చి 3,700 మంది. ఇక సీట్స్ విషయానికి వచ్చేస్తే ఇంచుమించుగా 2025 కూడా ఈ విధంగానే ఉన్నాయి. మనకు లాస్ట్ సెట్ ద్వారా భర్తీ చేసేవి ఏవైతే ఉన్నాయో అవి 3,800 సీట్లు సుమారుగా ఉన్నాయి. 3,000 నుంచి 4,000 ఉండొచ్చేమో, ఇప్పుడు 4,200 అలా ఉండొచ్చు. అలాగే 5 ఇయర్స్ కి సంబంధించి అయితే 1,900 సీట్లు అంటే లాస్ట్ సెట్ ద్వారానే వెళ్ళేవి. సో తర్వాత ఎల్ఎల్ఎంకి వచ్చి 800 సీట్లు. మిగిలిన సీట్స్ అన్ని కూడా మేనేజ్మెంట్ సీట్స్ అని అలా వివిధ రకాల సీట్లు అన్ని కూడా ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది. కేవలం లాస్ట్ సెట్ ద్వారా వెళ్ళేవి మాత్రం కొంచెం తగ్గుతూ ఉంటాయి ఈ విధంగా. సో మనకు 2025 సంబంధించి నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో అయితే ఎన్ని సీట్స్ ఉన్నాయి ఏంటి అనేది అవన్నీ చూద్దాం. ఇంచుమించుగా అయితే ఎన్ని సీట్లు ఉంటాయండి, ఈ ఇయర్ ఏమైనా కాలేజెస్ పెరుగుతాయా లేదా అనేది కూడా మనము చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో కాంపిటీషన్ ఎలా ఉందనేది మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే 2024లో చూస్తే సుమారుగా 50,000 మంది అప్లై చేయడం జరిగింది. అలాగే 29,000 మంది క్వాలిఫై అవ్వడం జరిగింది. తర్వాత 2023 చూసినట్లయితే 43,000 మంది ఉన్నారు. అలాగే 2022 చూస్తే 35,000, 2021 39,000. ఈ విధంగా కాంపిటీషన్ అనేది డే బై డే పెరగడం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతానికి ఇవి బేసిక్ డీటెయిల్స్ అండి. మనకు ఆల్రెడీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. డీటెయిల్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. రేపు డీటెయిల్ నోటిఫికేషన్ మీద, అలాగే తర్వాత హౌ టు అప్లై అనే దాని మీద కూడా వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ఇది అఫీషియల్ వెబ్సైట్. ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. కావాలంటే ఇక్కడ డీటెయిల్ నోటిఫికేషన్ ఉంది, అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు. అలాగే 10వ తారీఖు 11 గంటల నుంచి మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఆ ఫీ వచ్చేసి అంటే అప్లికేషన్ ఫీ అయితే ఇక్కడ ఉండడం జరిగింది. అలాగే ఎగ్జామ్ టైం టేబుల్ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. అలాగే మిగిలిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, ఒకసారి చూడండి. అర్థం కాకపోతే కామెంట్స్ లో తెలియచేయండి. నాతో డైరెక్ట్ గా మాట్లాడాలంటే కాల్ మీ ఫోర్ అనే యాప్ ఉంటుందండి. అది ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని తెలుగు లా స్టూడెంట్స్ అని టైప్ చేసినట్లయితే మన ఛానల్ వస్తుంది, నా ప్రొఫైల్ వస్తుంది. నాతో మాట్లాడాలంటే నిమిషానికి 3 రూపీస్ అయితే నేను చార్జ్ చేయడం అయితే జరుగుతుంది. ఎమర్జెన్సీగా ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి, లేదా కింద కామెంట్స్ లో తెలియచేయండి. రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ రిప్లై అవ్వకపోతే ఏమైనా ఎమర్జెన్సీ అయితే డైరెక్ట్ గా నాతో మాట్లాడడానికి అయితే ప్రయత్నం చేయండి. ఇది తెలంగాణ లా సెట్ కి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్. ఇంకేమైనా ఉన్నట్లయితే కామెంట్స్ తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో అవి చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.